ఏమండి, మనిషి తనకి భద్రత ఎవడు కూడా కల్పించుకోలేడు, ఎంత మహానుభావుడైనా. దివంగత రాజశేఖర రెడ్డి గారు లాంటి వారే ఏమైపోయారు? హెలికాప్టర్ ప్రమాదంలో తునాతునకలు అయిపోయారు. అనేకమైనటువంటి గొప్పవారు, మహామహులు, డబ్బులు సంపాదించినటువంటి వారు, కొన్ని కోట్లు ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ లాంటి వాడు, ఎంతో అందగతైనటువంటి శ్రీదేవి లాంటి వారు, ఏమండి ఎంతో ప్రముఖులైనటువంటి వారు, మొన్న టాటా రతన్ టాటా ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది, ఎవరైనా వారి ప్రాణాలు రక్షించుకోగలిగారా? బ్రతుకుతున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. పిచ్చుక లాంటి మన జీవితం. ఇదే దావీదు భక్తుడు 84వ దావీదు కీర్తనలో 3వ వచనం చదువుతున్నాడు. నా దేవా, నీ బలిపీఠమునందనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, వానకోవులకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. ఈరోజు బలిపీఠం యొక్క ఏమున్నాయంట? పిచ్చుకలు నివాసం చేస్తున్నాయంట. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిని పువ్వులు అండి, సింహాలం అండి అంటారా? దాని తెలుసుకున్నాడు. నేను ఒక పిచ్చిగా బలిపీఠం దగ్గర స్థలం దొరికింది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆ మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి ఆ బలిపీఠం దగ్గర మనకు స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఈ బలిపీఠము దగ్గర నీకు ఉంచడానికి, నీకు భద్రత ఇవ్వడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను కనికరించడానికి తన ప్రాణాన్ని దారబోసాడు. హల్లెలూయా. పిచ్చుకకు అధికారం ఇవ్వడానికి, పిచ్చుక యొక్క మరణం దేవుడు వినడానికి ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. జ్ఞాపకం చేసుకో, తగ్గించుకుని ప్రార్థించి దేవుని బట్టి నువ్వు అనుసరించగా, రాత్రి నెలకుగా ఉంది, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను.